భూమి కంపించింది, ఆకాశం గర్జించింది. ధర్మం మరియు అధర్మం మధ్య మహాసంగ్రామం ప్రారంభమైంది. కురుక్షేత్ర లంగస్థలం సిద్ధమైంది. ఒకవైపు 11 అక్షౌహిణుల సైన్యంతో కౌరవులు, మరోవైపు 7 అక్షౌహిణులతో పాండవులు. కౌరవుల సేనాధిపతి మహావీరుడు, పాండవుల రథసారథిగా స్వయంగా నిలిచిన కృష్ణుడు. అర్జునుడు తన గాంధీవంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. శంఖనాదం వినిపించింది. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని ఊదగా అర్జునుడు దేవదత్త శంఖాన్ని నాదం చేశాడు. ఆ శబ్దంతో యుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు సింహంలా గర్జిస్తూ పాండవ సైన్యంపై బాణాల వర్షం కురిపించాడు. సైనికులు నేలకొరిగారు, రథాలు ధ్వంసమయ్యాయి. భీముడు ప్రతిగా గర్జిస్తూ కౌరవ సైన్యాన్ని ఛేదించాడు. అర్జునుడు క్షణమాగాడు. తన తాత, గురువులని చూసి హృదయం కదిలింది. అప్పుడు శ్రీకృష్ణుడు ధైర్యం నింపాడు. ధర్మం కోసం యుద్ధం చేయాలని గుర్తు చేశాడు. సూర్యుడు అస్తమించసాగాడు. మొదటి రోజు యుద్ధం ముగిసింది. ఆ రోజు కౌరవులకు ఆధిక్యం లభించింది. భీష్ముని పరాక్రమం వల్ల పాండవ సేనకు భారీ నష్టం జరిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇంకా 17 రోజులు మిగిలి ఉన్నాయి. ధర్మం గెలుస్తుందా? అధర్మం విజయం సాధిస్తుందా? తదుపరి భాగంలో కలుద్దాం.